హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ మన క్రాఫ్ట్కి వచ్చేస్తే అదిగోండి పిస్తా షెల్స్తో అండి మన క్రాఫ్ట్ ఈరోజు. పిస్తా షెల్స్ తోటి మనం ఏంటేంటి చేయొచ్చు అనే దాని మీద ట్రై చేస్తున్నాం కదా, అలా ఇది కూడా ఒకటే అనమాట. ఒక వేస్ట్ కార్డ్బోర్డ్తో పిస్తా షెల్స్తో చేస్తున్నాము. మనకు కావాల్సినవి ఏమైనా ర్యాండమ్ కలర్స్. ఇప్పుడు నేను చేసిందే చేయాల్సిందే చేయాలి అనేం లేదండి, ఏదైనా చేయొచ్చు మీరు. ఆ కార్డ్‌బోర్డ్‌ని చూసారా నేను చూపిచ్చాను. అలా 3 షేప్స్‌లో కట్ చేసుకోండి. 3 రెక్టాంగిల్స్ అవ్వాలి. మధ్యలో అది కొంచెం బ్రాడ్‌గా ఉండాలి. పక్కన 2 కొంచెం థిన్‌గా ఉండాలనమాట. అంటే జస్ట్ ఫర్ ఎ బెటర్ లుక్. సర్కిల్స్ అయినా చేయొచ్చు చిన్న పెద్దగా. సో, దీన్ని ఫస్ట్ బ్లాక్ కలర్ చేసేసుకొని, దాని మీద మనకు పిస్తా షెల్స్ ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవాలనమాట. ఫ్లవర్స్ కావాలా? లేకపోతే కొంతమంది ఉట్టి ధాన్యం ఉన్నట్టుగా పెడతారనమాట. వీట్ అలా అయినా ఎలాగైనా ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవాలనమాట. అంటే జస్ట్ మనకొక ఐడియా కోసము. కొన్నిసార్లు పిస్తా షెల్ సైజ్ బట్టి కూడా ఆ లుక్ ఉంటదనమాట. సో, అందుకోసమని అరేంజ్ చేసుకోవాలనమాట. అయితే నేను దీనికి ఫస్ట్ పేపర్ యూజ్ చేస్తే ఎలా ఉంటదో కూడా మీకు చూపిస్తున్నాను కింద స్టెమ్స్ కోసము. మనకి కావాల్సిన కలర్ పేపర్ తీసుకొని దానికి సన్నంగా స్టిక్ లాగా చుట్టుకుని, అది కొంచెం ప్రెస్ చేసి బెండ్ చేస్తే మనకు కావాల్సిన షేప్‌లో బెండ్ అయిపోతదనమాట అది. అలా బెండ్ చేసుకొని, మనకు కావాల్సిన సైజ్‌లో కట్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చనమాట స్టెమ్ లాగా. చూసారా పెట్టాను? అలా కాకుండగా నేను క్లే చేసి పెట్టానండి. ఇది హోమ్ మేడ్ క్లే. నేను చేసి ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ అవుతుందండి. హోమ్ మేడ్ అనమాట. అలాగే ఎయిర్ టైట్ కంటైనర్‌లో కవర్‌లో పెట్టేసి ఉంచాను. చూసారా ఇంకా మెత్తగా ఉంది. ఏదో ఇప్పుడే ఫ్రెష్‌గా చేసినంత మెత్తగా ఉందనమాట అది. స్టోర్ బాట్ క్లే కన్నా కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది ఇది యూజ్ చేయటానికి. మీతో నేను రెసిపీ డెఫినెట్‌గా షేర్ చేస్తాను. చూసారా? కాకపోతే ఇదేంటంటే నేను వైట్ కలర్ వేసి చేస్తే మనకి అది ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించదు. ట్రాన్స్‌పరెంట్ అంటే కొంచెం లైట్ కలర్ అనమాట. ట్రాన్స్‌లూసెంట్‌గా అయిపోతదది. అదే వైట్ కలర్ వేస్తే అలా రాదు. వైట్ కలర్‌లోనే ఉంటది. ఇప్పుడు మనకిది డ్రై ముందు కాబట్టి వైట్‌లో కనిపిస్తుంది. ఇది డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ట్రాన్స్‌లూసెంట్‌గా అవుతదనమాట. సో, అలా అవ్వకుండా ఉండటానికి నేనేం చేస్తున్నాను, ఇది వేసేసి అంటే ఇది యూజ్ చేసి దాని మీద మళ్ళీ కలర్ యూజ్ చేసే కన్నా, నేను ఇందులోనే కలర్ మిక్స్ చేస్తాననమాట. ఇందులోనే కొంచెం కలర్ మిక్స్ చేసేసి అంటే ఏదైనా మనకు కావాల్సిన కలర్స్ ఏవైనా మిక్స్ చేసుకోవచ్చు. పౌడర్ మిక్స్ చేయొచ్చు, లిక్విడ్ మిక్స్ చేయొచ్చు, జెల్ మిక్స్ చేయొచ్చు. ఏదైనా ఏ కలర్ అయినా మిక్స్ చేయొచ్చు. అండ్ ఇట్ గోస్ వెల్ విత్ ఎనీ టైప్ ఆఫ్ కలర్. ఇలాంటి కలరే వాడాలి అనేం లేదు. ఎలాంటి కలర్‌తో అయినా అది బాగా బ్లెండ్ అయిపోయి కలిసిపోతదనమాట కలర్ బాగా. కాకపోతే చేతులకు కొంచెం అంటుకుంటది. బట్ ఇట్స్ ఓకే. అలా చేతులకు అంటుకోకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ ఏమైనా అప్లై చేసుకొని కొంచెం మనం ఇది యూజ్ చేయొచ్చనమాట. అయితే చూడండి నాకిప్పుడు స్టెమ్స్‌కి కావాలి కాబట్టి నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఆ గ్రీన్ కలర్ కొంచెం అంటే మొత్తం ఒకేసారి ఏసేస్తే అది పల్చగా అయిపోతదేమో అని నాకు డౌటొచ్చిందనమాట. బట్ ట్రస్ట్ మీ అలా ఏమీ అవ్వలేదు. సో, అయితే నేనది కొంచెం కొంచెం వేసుకొని నాకు కావాల్సిన డిజైర్డ్ కలరొచ్చేదాకా నాకు కావాల్సిన కలరొచ్చేదాకా అది కొంచెం కొంచెంగా కలుపుకున్నాను. సో, ఇందులో చూసారా నాకు మళ్ళీ కలర్ తక్కువనిపిచ్చింది. గ్రీన్ కొంచెం లైట్‌గా అనిపిచ్చి మళ్ళీ కలుపుకున్నాననమాట. కన్సిస్టెన్సీ ఏమీ మారలేదు. అలాగనే ఉంది. కాకపోతే నా చేతులకు కొంచెం అంటుకుంది. బట్ ఇట్స్ ఓకే. అది చూసారా కన్సిస్టెన్సీ ఏం మారలేదు. అలాగనే ఉంది. సో, ఇట్ ఈస్ రియల్లీ ఎ వెరీ గుడ్ థింగ్ అండి. మీరు కావాలంటే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉండాలి, కొంచెం సాటిస్ఫాక్షన్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు క్లే. సో, అయితే ఇది కంప్లీట్‌గా డ్రై అవ్వటానికి అట్‌లీస్ట్ 8-12 అవర్స్ పడతదండి. కంప్లీట్‌గా డ్రై అవ్వడానికి, హార్డ్ అవ్వటానికి. అండ్ ఇది కొంచెం ష్రింక్ అవుతది కూడా. కొంచెం అంటే ఒక 2, 3 దాకా ష్రింక్ అవుతది కూడా. సో, అది మీరు ఇలా స్టెమ్ కాబట్టి పెద్దగా డిఫరెన్స్ తెలియకపోవచ్చు. బట్ ఇంకేమైనా క్రాఫ్ట్స్ చేసేటప్పుడు అంటే స్పెసిఫిక్‌గా ఫ్లవర్స్ చేసేటప్పుడు టాయ్స్ ఏమైనా లేకపోతే కీ చైన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా అలాంటివేమైనా చేసేటప్పుడు మాత్రం కొంచెం మీరు చూసుకోవాల్సి ఉంటదనమాట. ఎలాంటి సైజ్ తీసుకుంటున్నారు? కొంచెం థిక్‌గా తీసుకుంటే మనకు కావాల్సిన సైజ్‌కైనా కొంచెం ష్రింక్ అవుద్దనమాట. అంటే ఒక 2, 3 పెద్దగా మరీ ఒక చెయ్యంత తీసుకుంటే అది ఫింగర్ అంత అయిపోవటం అంత ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. చిన్న డిఫరెన్స్ ఉంటది అంతే. సో, చూసారా నేను నాకు కావాల్సినట్టుగా ముందర నేను ప్లాన్ చేసుకున్నట్టుగా అంటించేసుకున్నాననమాట. అంటించేసుకొని థిన్ స్టెమ్స్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను. సో, ఇది నాకు కావాల్సినట్టు అంటే హ్మ్, స్టెమ్స్‌కి బొకే లాగా అయినా లేకపోతే హోల్డర్ లాగా అయినా ఎలాగైనా తయారు చేసుకోవచ్చనమాట.
బై ది వే మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మనవి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. ఇంకా చాలా కొత్త కొత్త వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ మీ. అలా ఉంటే మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయనుకోండి, ఓకే ఇలాంటివి మీరు ట్రై చేయండి, నేను ఎలాంటివి ట్రై చేయాలనుకుంటున్నారో అవి కూడా మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చు అనమాట. నేను డెఫినెట్గా అవి ట్రై చేస్తాను. అంటే నాకు వచ్చేటట్టుగా నేను ట్రై చేసి, లేకపోతే దానికి ఈజీగా ఎలా చేయొచ్చు అనే టిప్స్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో చూసారా, నేను అది నాకు క్లే సరిపోలేదు అనేసి నేను మళ్ళీ ఇంకొంచెం తీసుకుని మళ్ళీ గ్రీన్ కలర్ కలుపుకున్నాను అందులో. జస్ట్ మనకు కావాల్సిన కలర్ కొంచెం చూసుకుని కలుపుకోవటమే అంతే. సో బై ద వే చాలా థ్యాంక్స్ అండి, నా ప్రీవియస్ వీడియోస్కి చాలా అప్రిసియేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నాకు సాధ్యమైనంత మట్టుగా మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండి ఇంప్రెసివ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఏమైనా చూడాలి అనుకుంటే కనుక మీరు నాకు కమెంట్స్లో, లేకపోతే మీరు ఎక్కడైనా ఏదైనా పిక్చర్ చూసున్నా, ఓకే ఇలాంటిది మనం ట్రై చేయాలి, ఈజీగా ఉండే టెక్నిక్స్ చెప్తే బాగున్ను, అలా మీకు ఏమైనా అనిపిస్తే కూడా నాతో పిక్చర్ షేర్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ దట్. అండ్ మీకు దానికి కావాల్సిన టిప్స్, అది ఈజీగా ఎలా తయారు చేయొచ్చు ఏంటి టెక్నిక్స్ అవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను అనమాట. ఓకే. ఇది చూసారా, నేను అది కొంచెం 3D ఎఫెక్ట్ ఇవ్వటానికి అనమాట పైన పెట్టాననమాట, షెల్ ఒకదానిపైన ఒకటి అలా పెట్టాను. బట్ చాలా మంచి లుక్ వచ్చింది. అయితే గ్లూ గన్ యూస్ చేయొచ్చు. ఫెవికాల్ ఎందుకు యూస్ చేశానంటారా, గ్లూ గన్ అందరి దగ్గర అవైలబుల్ ఉంటుందని లేదు. అండ్ మోర్ ఓవర్ నేను మెయిన్గా ఫెవికాల్ యూస్ చేయడానికి కారణం మా అబ్బాయి అండి. గ్లూ గన్ పట్టుకుని వెళ్ళగానే, అమ్మ నేను చిన్నోడిని కదా, అది హీట్ ఎక్కువ ఉంటుంది కదా, నేను ఎలా యూస్ చేస్తాను అది అన్నాడు. ఓకే. నాకప్పుడు అనిపిచ్చింది అందరూ గ్లూ గన్ యూజ్ చేయాలని లేదు కదా అనేసి. అందుకు నేను ఫెవికాల్‌తో చూపిచ్చాను. సో, ఫెవికాల్‌తో 2 విషయాలండి. అడ్వాంటేజ్ అదే, డిసడ్వాంటేజు అదే. డిసడ్వాంటేజ్ ఏంటంటారా, డ్రై అవ్వటానికి కొంచెం టైం పడతదనమాట. ఎందుకంటే అది లిక్విడ్ కొంచెం ఇలా ఉంటది కాబట్టి. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కసారి డ్రై అయ్యి అంటుకుపోయిన తర్వాత అంటే, అది మనం పీకితే వెనకాతల ఉన్న కార్డ్‌బోర్డ్‌తో పాటు వచ్చేస్తది తప్ప, దాని మట్టుకు అది ఊడి పడిపోదు. కానీ గ్లూ గన్‌తో అలా కాదు. అది కొంచెం హీట్ తగిలినా, లేకపోతే ఎవరైనా కొంచెం పీకినా గూడా వచ్చేయొచ్చనమాట. సో, వెంటనే అంటుకుంటదని ఒక అడ్వాంటేజ్ తప్ప, లాంగ్ లాస్టింగ్ ఫెవికాల్‌కే ఎక్కువుంది. సో, కొంచెం మనం పేషెన్స్‌తో వెయిట్ చేస్తే గనక ఫెవికాల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా కంపేర్ చేస్తే. సో, అదిగో చూసారా, అవన్నీ అంటించేసి ఒక 4-5 మినిట్స్ ఉంచానండి అంటించేసి. జస్ట్ అలా పక్కకి ట్యాప్ చేస్తున్నాననమాట. అవి సరిగ్గా అంటుకున్నాయా లేదా, ఏమైనా డ్రాప్ అయిపోయి ఉంటే మళ్ళీ కొంచెం నీట్‌గా అంటిద్దాము అన్న ఉద్దేశంతో అనమాట. చూసారా, ఇంకా వైట్‌గా అంతా కనిపిస్తుంది. అదంతా ఫెవికాలే అండి. కానీ ఇంకా డ్రై అవ్వలేదు కాబట్టే అలా కనిపిస్తుంది. డ్రై అయిపోతే మాత్రం ఫెవికాల్‌కి అసలు కలర్ ఉండదు. కంప్లీట్‌గా అసలు అక్కడ ఫెవికాల్ ట్రేస్ ఉందని గూడా మనకు కనిపించదనమాట. సో, చూసారా, అదేంటనుకుంటున్నారు, ఇడ్లీ పొట్లంకి కట్టే తాడండి, రోప్ అది. అంత సన్నని రోప్‌తో అయినా ఇవి హ్యాంగ్ చేయొచ్చు. లేకపోతే ఒక 2 వే టేప్‌తో అయినా హ్యాంగ్ చేయొచ్చు. లేకపోతే మాస్కింగ్ టేప్‌తో అయినా హ్యాంగ్ చేయొచ్చు. మీకు 2 చూపిస్తా అనమాట. నేను ఫస్ట్ అది పెట్టాను చూసారా, అది చిన్న రోప్‌తో ఇలా హుక్ లాగా అయినా తయారు చేయొచ్చు. సో, దానికి మళ్ళీ మనం దానిపైన ఏంటంటే, ఒక చిన్న పేపర్ ఏదైనా సపోర్ట్ కోసం అనమాట, ఊడిపోకుండా ఉండటానికి. ఫెవికాల్‌తో కదా పెడుతున్నాము, కొంచెం టైం పడతదనమాట. ఉంచేసి, ఆ తర్వాత మనం నార్మల్‌గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా పట్టుకుని, హ్యాంగ్ చేసుకుని. ఎందుకంటే అది చాలా లైట్ వెయిట్ అండి. పెద్దగా హెవీగా ఉండదు. మనం తీసుకున్న కార్డ్‌బోర్డ్ కూడా చాలా లైటే. యూజ్ చేసిన క్లే కూడా చాలా లైట్ వెయిట్. ఆహ్, పిస్తా షెల్స్ లైట్ వెయిట్. సో, ఈజీగానే ఉంటదది. హెవీగా ఏమీ ఉండదు. బై ద వే, ఈ క్లే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్లే సూపర్ క్లేలా ఉంటదండి. సూపర్ క్లే అంటే ఐడియా ఉందా? చాలా లైట్ వెయిట్‌లో ఆహ్, మనకి అమెజాన్‌లో వాటిలో దొరుకుతూ ఉంటదనమాట. చాలా మెత్తగా ఉంటది. చాలా లైట్ వెయిట్‌లో ఉంటది. అండ్ చాలా ఫాస్ట్‌గా డ్రై కూడా అయిపోతదనమాట. బయటుంచేస్తే అబౌట్ 4 అవర్స్, 5 అవర్స్‌లో డ్రై అయిపోతది. ప్లస్ చాలా లైట్, మన పిల్లలు యూజ్ చేసే ఎరేజర్ ఇంకా కొంచెం హెవీ అనిపిస్తది. అంత లైట్‌గా ఉంటదనమాట ఆ సూపర్ క్లే. ఇది కూడా ఇంచుమించుగా అలాగే ఉంటది. టెక్స్చర్ అది చాలా మెత్తగా ఈ క్లే. అండ్ నేను డెఫినెట్‌గా మీతో దాని రెసిపీ షేర్ చేస్తాను. ఆ క్లే నేను ఇంట్లో ఎలా తయారు చేశానని. సో, మనం కలర్స్ దగ్గర వెళ్తే చూసారా, నేను కలర్స్ కొంచెం షేడ్స్ ట్రై చేస్తున్నాననమాట. 2 కలర్స్ మిక్స్ చేసి, అగో చూసారా మధ్యలో పెట్టి. అలా మీ ఇష్టం అండి కలర్స్‌తో. యూ కెన్ జస్ట్ ప్లే విత్ ద కలర్స్. నేనెప్పుడూ చెప్పేటట్టు మీకు ఎలా కావాలంటే అలా కలర్స్ యూజ్ చేయొచ్చు. ఈ కలరే ఉండాలి. యాక్చువల్లీ అక్కడ పింకే కాకుండా లావెండర్ యూజ్ చేయొచ్చు. లేకపోతే ఆరెంజ్ యూజ్ చేయొచ్చు. లేకపోతే రెడ్ యూజ్ చేయొచ్చు. ఏవైనా కలర్స్ యూజ్ చేయొచ్చు. నేను నాకు చిన్న వైట్‌వి చూసారా బాల్స్ పెట్టాను. దానికి కలర్ చేస్తున్నానిప్పుడు. ఊరికనే లుక్ కోసం, టెక్స్చర్ కోసం పెట్టాను.
జస్ట్ అది మన హ్యాండ్ మేడ్ కదండి, మనకు కావాల్సిన టచ్ ఇవ్వచ్చు అనమాట దానికి. మనకి ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా అలా టచ్ ఇవ్వచ్చు దానికి. కొంతమంది లీవ్స్ పెట్టాలనుకుంటారు, కొంతమంది ఇంకా చిన్న చిన్న బడ్స్ పెట్టాలనుకుంటారు. ఇట్స్ అప్ టు యూ, ఎవరి ఇమాజినేషన్ ఎలా చెప్తే అలా. నాకు ఇలా అనిపించింది, సో నేను ఇలా చేశాను. మీరు ఇది ట్రై చేసేటప్పుడు మీకు లీవ్స్ పెట్టాలనిపించింది అనుకోండి, లీవ్స్ పెట్టండి. కానీ మీరు ట్రై చేసినవి మాత్రం నాకు కింద కమెంట్స్లో మాత్రం మీ ఫొటోస్, అంటే మీరు ట్రై చేసిన క్రాఫ్ట్ ఫొటోస్ షేర్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇవంతా కలర్ చేసేసిన తర్వాత మనం యూస్ చేసింది హోమ్ మేడ్ క్లే కదా, సో ఇది కొంచెం టైం పడుతుంది అనమాట డ్రై అవ్వటానికి. సో దాన్ని పక్కన పెట్టేసి ఉంచేసేయాలన్నమాట బాగా కలర్ చేసేసిన తర్వాత. అయితే ఇది కలర్స్ కొంచెం రన్నీగా ఉంటాయి, లిక్విడ్గా ఉంటాయి, క్లే మీద అయితే అందులో వాటర్ మిక్స్ అయిపోతుందా అలా అనుకోవటానికి లేదు, పర్వాలేదు, ఏం అవ్వదు. మరి మామూలుగా మీరు జస్ట్ క్లేలో వేసింది గ్రీన్ కలర్ అయినా దానిపైన కూడా మళ్ళీ మీరు కలర్ వేయాలంటే వేయొచ్చు. కాకపోతే అది బాగా మెత్తగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం మెల్లిగా ఒక 3-4 అవర్స్ తర్వాత ట్రై చేయండి. అంటే అలా అయితే కనుక అది మెత్తగా ఉండేటప్పుడు అది మెల్ట్ అవుతుందని కాదు, కానీ మన బ్రష్కి కొంచెం రఫ్గా ఉంటే కూడా దానికి తగిలిపోయి దాని మీద ఒక టెక్స్చర్ ఫామ్ అయిపోవచ్చు, లేకపోతే గీతలు పడిపోవచ్చు, బ్రష్కి అంటుకుపోవచ్చు, అలా అనమాట. అందుకు కొంచెం డ్రై అవ్వగానే ట్రై చేస్తే సర్ఫేస్ మెల్లిగా హార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది అనమాట పెయింటింగ్ కూడా. ఏంటేంటో చెప్తున్నాను అనుకుంటున్నారా? నాకు తెలిసిన టిప్స్ అన్నీ షేర్ చేస్తున్నానండి. అంటే ఇది చేసేటప్పుడు ఇది ఇలాగే ఎందుకయింది అని మీకు అనిపించకూడదు కదా, అందుకని. సో అదండి మన ఫైనల్ ప్రోడక్ట్. నేను మాస్కింగ్ టేప్తో అంటించాను. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే మాకు కింద కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.